ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ హనుమద్వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు హనుమద్వ్రతం. చాలామంది ఈ హనుమద్వ్రతాన్ని ఇంట్లో ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేషంగా ఈ హనుమద్వ్రతాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ కూడా భక్తులు చాలామంది ఈ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక సంవత్సరం ఆటంకం వచ్చి ఆగిపోతే మరో సంవత్సరం కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతం జరిగిన తరువాత ఒక తోరం కూడా వాళ్ళు ఇస్తారు. దానిని మనం చేతికి కట్టుకుంటూ ఆ సంవత్సరం అంతా వాడుకొని తరువాత మనం దానిని ఏ పచ్చని చెట్టులో వేసేయచ్చు. మళ్ళీ మరో సంవత్సరం మరో తోరాన్ని వాళ్ళు ఇస్తారు. లేకపోతే నదిలోనైనా దానిని కలిపేస్తూ ఉండవచ్చు. ఎంతో విశేషంగా జరుపుకునే ఈ హనుమద్వ్రతానికి ఎంతో ఫలితం కూడా ఉంటుంది. కాబట్టే అందరూ చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతాన్ని నిర్వహించలేని వారు కనీసం ఆ రోజు ఇంట్లో మామూలుగా పూజ అయినా చేసుకోవచ్చు. హనుమంతుడు శ్రీరామ పాద సేవా దురంధరుడు. రామభక్తికి మూలము ఆంజనేయ స్వామి. నిజానికి ఆంజనేయ స్వామికి రామచంద్రుడు అంటే చాలా ఇష్టం. అతనికన్నా కూడా రాముడు అంటేనే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. మనం నేరుగా వెళ్ళి జై హనుమాన్ అంటే ఆయనకు ఆనందం కలగదు. జై శ్రీరామ్ జై హనుమాన్ అంటేనే ఆయనకు ఆనందం కలుగుతుంది. ఎక్కడైనా రామనామ జపం జరుగుతూ ఉంటే అక్కడ తప్పకుండా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అటువంటి పరమ భక్తుడు ఆంజనేయ స్వామి, నిష్కళంక భక్తుడు ఆంజనేయ స్వామి. అతనికి రాముడు తప్ప మరి లోకంలో ఏమీ కనిపించదు. సీతారాముల పాద సేవ, సీతారాముల దగ్గర ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకెంతో ఇష్టమైనటువంటివి. సీతమ్మ అతని తల్లిగా భావించుకుంటూ, రామయ్యను అతని తండ్రిగా భావించుకుంటూ తన జీవనాన్ని కొనసాగించినటువంటి చిరంజీవి ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామిని పూజించుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి నిజానికి జనులకందరికీ కూడా. కలియుగంలో పిలిస్తే పలికే దైవం ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రామనామాన్ని ఎవరైతే అలా పదే 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 తలుచుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ ఎక్కువగా కరుణించేవాడు ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ రెండు నామాలను అలా నోటి నుండి వస్తూ 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 జనులకు ఉంటే వాళ్లకు ఆంజనేయ స్వామి అండదండలు ఉంటాయి. ఆంజనేయ స్వామి కృప తప్పకుండా కలుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది ఆంజనేయ స్వామిని ఈ విధంగా సేవించి కష్టాలను దాటుకుంటూ వెళుతూనే ఉన్నారు. పరీక్షల సమయంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించడానికి రామనామాన్ని, ఆంజనేయ స్వామి నామాన్ని వాళ్ళు తీసుకోవాలి. జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ వెళితే కష్టాలను తప్పకుండా దాటుకుంటూ వెళతారు. ఎటువంటి కష్టాలనైనా, జాతకంలో ఎన్ని దోషాలున్నా కూడా నిరంతరము రామనామము చెప్పడం, ఆంజనేయ స్వామి నామాన్ని తలుచుకోవడం చేస్తే అవి కూడా మటుమాయం అయిపోతాయి. ఇటువంటి అనుభవం చాలామందికి కలిగే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎంతమందికో ఇటువంటి అనుభవం కలిగే ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు, జరిగినదే. అటువంటి ఆంజనేయ స్వామి వ్రతాన్ని ఈరోజు చేసుకోలేకపోయినా కూడా నమస్కారం చేసుకున్నా సరిపోతూ ఉంటుంది. విశేషంగా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామిని సేవించుకుంటూ ఉండాలి. దేవాలయానికి వెళ్ళడం, ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, లేదా దేవాలయానికి వెళ్ళడానికి అవ్వకపోతే ఇంట్లోనైనా పూజ చేసుకొని రామనామాన్ని, ఆంజనేయ స్వామి నామాన్ని గనుక అనుకుంటూ ఉంటే, నామాన్ని జపంలాగా చేసుకున్నా మంచిదే. లేదు ఏదో కొన్నిసార్లైనా అలా అనుకుంటూ ఉంటే తప్పకుండా ఆంజనేయ స్వామి వాళ్ళను కరుణిస్తాడు. అటువంటి మహిమాన్వితుడైనటువంటి ఆంజనేయ స్వామి వ్రతం ఈరోజు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ చేతులు జోడించి నిలబడి కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే నమస్కరిస్తూ కనిపిస్తాడు ఆంజనేయ స్వామి. మీరు చూడండి, దేవాలయాలలో ఆంజనేయ స్వామి రూపాన్ని చూసేటప్పుడు ఎప్పుడైనా కూడా చేతులు జోడించి రామచంద్రమూర్తిని నమస్కరించినటువంటి భంగిమే ఎక్కువ మీకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే పరమ భక్తుడు ఆంజనేయ స్వామి. అందుకే అతనికి అంతటి శక్తి ఉన్నది ఆంజనేయ స్వామికి. నిజానికి ఆంజనేయ స్వామి చాలా బలవంతుడు, శక్తివంతుడు. అతడు
రామచంద్రమూర్తినే భుజాలపై మోసినటువంటి మహాబలశాలతడు. లోకాలేలే రాముణ్ణి భుజాల మీద మోసినటువంటి వాడు. కానీ అతని బలం అతడికి తెలియదు. పక్కవాళ్ళు నీవింతటి బలవంతుడివి అని చెప్తేనే ఆయనకు తెలుస్తుంది. ఆ బలం కూడా రామభక్తుల కోసమో రామచంద్రుని కోసమో ఉపయోగిస్తాడు ఆయన. లోక కళ్యాణార్థం ఉపయోగిస్తాడు. అంతటి గొప్ప మహాభక్తుడు ఈ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామిని దైవంగా భావించడం కాదు, దైవమే ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి కష్టాలు అనేటటువంటివి దాటడం కష్టం అవ్వదు. కష్టాలు వస్తాయి, ప్రతి వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఈ కష్టాలను సులభంగా దాటుకుంటూ వెళ్ళగలరు. ఈ కలియుగంలో ఆంజనేయ స్వామి పాదాలను తప్పకుండా ఆశ్రయించాలి. పక్కనే ఉంటాడు ఆంజనేయ స్వామి, మీకే తెలియదు. రామనామాన్ని జపించుకుంటూ ఆంజనేయ స్వామి నామాన్ని జపించుకుంటూ ఉంటే ఆయన పక్కనే ఉంటాడు. నిజానికి ఎంతమందో అమ్మాయిలు అబ్బాయిలు ఇలా ఆంజనేయ స్వామిని సేవించి ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళకే తెలుస్తుంది ఇది నిజమే, 100కి 100 పాళ్ళు నిజమే అని అనుకుంటాడు. చిరంజీవి పురుషుడైనటువంటి ఆంజనేయ స్వామిని తప్పకుండా సేవించుకోవాలి. శనివారం మంగళవారం ఈ రెండు కూడా విశేషమైన దినాలు. అంతేకాకుండా నిత్యము కూడా ఆంజనేయ స్వామిని సేవించుకుంటూ ఉంటే ఈ కలియుగాన్ని సులభంగా దాటగలుగుతారు. కోరిన కోరికలు కూడా తీరతాయి. ఈ ఆంజనేయ స్వామికి అరటి తోటలన్నా, అరటి ఆకులు, అరటి పళ్ళు అన్నా చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి పచ్చగా ఉన్నటువంటి ఆకులతో నిండినటువంటి అరటి తోటలలో ఉంటారంటాడు. అరటి తోటల్లో తిరుగుతూ ఉంటాడు ఆంజనేయ స్వామి. ఎవరైనా ఎప్పుడైనా మంచి అరటి తోటల్లో గనుక వెళ్ళి అక్కడ నిలబడి ఆంజనేయ స్వామి నామాన్ని గనుక తలుచుకుంటే ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చేస్తాడంటారు చాలామంది. అరటి పళ్ళన్నా, గంగ సింధూరం అన్నా, తములపాకులన్నా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అందువల్ల ఎవరైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ 3 వస్తువులను గనుక తీసుకొని వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి పాదాలకు సమర్పించగలిగితే చాలా మంచిది. విశేషంగా అరటి పళ్ళు, అరటాకుల్లో పెట్టినటువంటి అరటిపళ్ళు కనుక స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఒకవేళ అరటాకులు దొరకకపోయినా అరటి పళ్ళనైనా తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామికి సమర్పించి, ఎక్కువగా తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామికి సమర్పించి అక్కడ కొంచెం పళ్ళు ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజారి గారి అనుమతితో మరికొన్ని పళ్ళు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క పండో 2 పళ్ళో గనుక మనం ఇవ్వగలిగితే ఆంజనేయ స్వామి దయ మనపై విశేషంగా కలుగుతుంది. అంత ఇష్టం అరటిపళ్ళు ఆంజనేయ స్వామికి. గంగ సింధూరం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమే కాబట్టి ఆ సింధూరం కూడా ఆంజనేయ స్వామికి సమర్పించితే చాలా మంచిది. కష్టాలలో ఉన్నవాళ్ళు నిజానికి ఎగ్జామ్స్కి వెళుతూ ఉంటారు, వాళ్ళు భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కొన్ని అరటిపళ్ళను ముందు రోజే, అంటే ఎగ్జామ్ టైంలో అవన్నీ చేయలేరు, పరీక్షలు వస్తున్న ముందు ఏదో ఒక రోజు చూసుకొని శనివారమో మంగళవారమో చూసుకొని కొన్ని అరటిపళ్ళను తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి పాదాలకు సమర్పించిన తరువాత అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి, తప్పకుండా ఆంజనేయ స్వామి మిమ్మల్ని దీవిస్తారు. మీకు కష్టం ఏమైనా ఉంటే దానిని సులభంగా దాటేయగలుగుతారు. కాబట్టి అరటిపళ్ళను సమర్పించండి, ఆంజనేయ స్వామి కృప కలుగుతూ ఉంటుంది. చక్కటి అరటి తోటలలో ఆంజనేయ స్వామి వారు ఉంటారంటారు. అరటి గెలలు, అరటి తోటలు ఇవన్నీ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. దానికన్నా కూడా శ్రీరామచంద్రుని పాదార విందాలంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. శ్రీరామచంద్రమూర్తి కూడా ఆంజనేయ స్వామిని తన ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి పూజలు చేసుకోండి, కష్టాలను సులభంగా దాటుకోండి. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.